ఈరోజు ఈ వీడియో నీ కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దైవ సంకేతం. దైవం నీకు చెప్పదలుచుకున్న మాట ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోతే, ఎంత శ్రమ చేసినా అడ్డంకులు ఎదురైతే, నువ్వు ఈరోజు విన్న మాట నీ దారిని మార్చబోతుంది. ఆ మాట ఒక దివ్య మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ మంత్రం లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పిలుచుకునే మంత్రం. ఈ మంత్రం మనం ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు ఆమెలోని శక్తి మనలోకి ప్రవహిస్తుంది. మనసులోని చీకటి దూరమవుతుంది. ఆందోళనలు, దుఃఖాలు తొలగిపోతాయి. కొత్త ఆశలు, కొత్త కొత్త అవకాశాలు నీ ముందుకు వస్తాయి. ప్రతి ఉదయం లేచిన వెంటనే మౌనం పాటించు. ఒక నిమిషం పాటు మౌనం పాటించిన తర్వాత ఈ మంత్రాన్ని 3 సార్లు పలుకు. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమః. ఆ ప్రతి అక్షరం నీ మనసులో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. నీ అదృష్టం నిద్రలో ఉన్నట్లయితే ఆ శబ్దం దానిని మేల్కొల్పుతుంది. లక్ష్మీదేవి కేవలం ధనం మాత్రమే కాకుండా శాంతి, ధైర్యం, స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. ఆమెను జపించే ప్రతిసారి నువ్వు నీలోని నెగటివిటీని విడిచిపెడుతున్నావు. మొదటగా నీ ఆలోచనలు మారితే నీ దారులు కూడా మారతాయి. నీ మాటల్లో దైవ శబ్దం కలిసిపోతుంది. నీవు ఇబ్బందుల్లో ఉన్నా దైవం నీ ఆశ వదిలిపెట్టలేదు. నీ ఆశను జీవంగా ఉంచు, ఎందుకంటే అదే నీకు దారి చూపే దైవం. ఈ రోజు నుండి ఈ మంత్రాన్ని నీ జీవితంలో ఒక భాగం చేసుకో. ఉదయం లేచినప్పుడు, రాత్రి నిద్రపోయే ముందు ఈ మంత్రాన్ని జపించు. రోజుకొకసారి నీ మనసు బాగా లేనప్పుడు ఈ మంత్రాన్ని జపించు. ఒకరోజు నువ్వే గమనిస్తావు ఎంత మార్పు వచ్చిందో అని, ఎంత ప్రశాంతంగా మారింది నీ జీవితం అని ఒకరోజు నువ్వే గమనిస్తావు. దైవం ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తుంది, తప్పుగా కాదు. ఆ విశ్వాసాన్ని ఉంచు. నీ అదృష్టం తలుపులు ఇప్పటికే తెరుచుకుంటున్నాయి. ఈ ఒక్క మంత్రం నీ జీవితంలో వెలుగులను నింపుతుంది. మీకు కూడా అదృష్టం కలిసి రావాలంటే కమెంట్లో జై లక్ష్మీదేవి అని కమెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.